నిరీక్షణ సమయం నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం. నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం. నిరీక్షణ సమయం నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం. నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం. నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానం. ఏదైనా ధ్యానం కొరకై కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము ధ్యానం చేసుకుందామండి. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం చదువుతాను. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుంటు చోట నువ్వు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండదు. అతడు చేయనిదంతయు సఫలమగును. దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. సో మొట్టమొదటిగా కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం మనం చూసినట్లయితే, మరి ఒక నీతిమంతుడైనటువంటి వ్యక్తి యొక్క మార్గాన్ని గురించి ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ద వే ఆఫ్ రైచియస్నెస్, ద వే ఆఫ్ రైచియస్ అంటే నీతి కలిగినటువంటి వ్యక్తి యొక్క మార్గము. అలానే నీతిమంతులైనటువంటి వారు చేసే పనులు, అలానే నీతిమంతులైనటువంటి వారు ఎలాగ ఆశీర్వదించబడతారో, అలానే భక్తిహీనులైనటువంటి వారి యొక్క మార్గము ఎలా ఉంటుందో, అలానే వారి యొక్క జీవితం ఎంత అపాయకరమైనటువంటిదో ఈ యొక్క మొదటి కీర్తనలో కీర్తనకారుడైన దావీదు చాలా స్పష్టంగా రాశాడు. సో మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ద వే ఆఫ్ రైచియస్, ఒక నీతిమంతుడైనటువంటి వ్యక్తి యొక్క మార్గం లేదా తన యొక్క జీవిత విధానం. సో ద లైఫ్ స్టైల్ ఆఫ్ ఎ గుడ్ మ్యాన్ అని మనం చెప్పుకోవచ్చు. అతడు ఎలా ఉంటాడు అని అంటే, అతను ఆలోచనలు దుష్టుల వలె ఆలోచించడు, పాపుల వలె అతడు ఆ మార్గంలో నిలవడు. అలానే అపహాసకుల వలె అతడు అపహసించేటువంటి ప్రజలతో స్నేహం చేయడు. సో స్నేహానికి ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి నిర్వచనం కనపడుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన ప్రతి ఒక్కరు కూడాను ఇలాంటి స్నేహాలను విడిచిపెట్టాలి. దుష్టులైనటువంటి వారు, పాపులైనటువంటి వారు, అపహాస్యులైనటువంటి వారు, అపహాసకులు అయినటువంటి వారితో స్నేహం చేయకూడదనని, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తోందండి. కాబట్టి బ్లెస్డ్ ఈజ్ ద మ్యాన్ హూ వాక్స్ నాట్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ అన్గాడ్లీ అంటే అలాంటి వ్యక్తి ఆశీర్వదించబడినటువంటి వ్యక్తిగా ఉంటాడు. ధన్యుడైనటువంటి మంచి జీవితాన్ని జీవించే వ్యక్తిగా ఉంటాడు. సో హీబ్రూ భాషలో మనం చూసినట్లయితే ఇషోర్ అనేటువంటి మాటలో నుంచి ఈ యొక్క బ్లెస్సెడ్నెస్ అనేటువంటిది అంటే ఒక మంచి స్థితి అనేటువంటిది ఇక్కడ మనకు కనబడుతుంది. ఒక వ్యక్తి సంతోషంగా, ఆనందంగా ఎప్పుడు ఉండగలడు, సంతృప్తిగా ఎలా ఉండగలడు అంటే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నప్పుడు. సో దైవాశీర్వాదం పొందుకున్నటువంటి వ్యక్తి ఈ లోకంలో మరి దుష్టులు, పాపులు, అపహాసకులు అనేటువంటి ఈ 3 వర్గాలకు చెందినటువంటి వ్యక్తులతో తన స్నేహాన్ని ఏమాత్రం కూడాను పంచుకోడు, తన జీవితాన్ని వారితో గడపడానికి ఇష్టపడడు అని కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. సో రెండవది ఏంటంటే అతను చేసే పని ఏంటి? ద రైచియస్ మ్యాన్ వాట్ హీ డస్. నీతిమంతుడైనటువంటి వ్యక్తి, దైవభక్తి కలిగినటువంటి వ్యక్తి ఏం చేస్తాడో ఇక్కడ మనం చూస్తాం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించు వాడు ధన్యుడు. సో బట్ హీ డిలైటెడ్ ఇన్ ద లా ఆఫ్ ద లార్డ్ అండ్ ఇన్ హిజ్ లా హీ మెడిటేట్స్ డే అండ్ నైట్. అతని సంతోషము, నీతిమంతుడైనటువంటి వ్యక్తి యొక్క సంతోషము దేవుని యొక్క వాక్య ధ్యానములో అతడు బహుగా ఆనందిస్తాడు అని. అతడు రాత్రింబవళ్ళు దేవుని యొక్క వాక్యము
అతడు ధ్యానిస్తాడనని కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు ప్రియులారా. సో అతని యొక్క జీవిత గమ్యం ఏమై ఉంటుందంటే దేవుని యొక్క వాక్యమును అతడు ధ్యానించి దాని ప్రకారం జీవించాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆశయ సాధన కొరకు తాను జీవిస్తాడు అని కీర్తనకారుడు చెప్తున్నాడు. నెంబర్ 1 ఏంటంటే హీ షన్స్ ద ఫెలోషిప్ ఆఫ్ బ్యాడ్ పీపుల్. అంటే మరి చెడ్డవారితో తన స్నేహాన్ని అతడు విసర్జిస్తాడు. అలానే దైవ సహవాసం అనగా దేవుని యొక్క వాక్యముతో తన సమయాన్ని గడుపుతాడు. కాబట్టి దేవునితో తన యొక్క సహవాసాన్ని పటిష్టం చేసుకుంటాడు. సో ఈ 2024 సంవత్సరంలో ప్రవేశించిన ప్రతి వ్యక్తి కూడాను మరి గత సంవత్సరంలో వారు ఎలాంటి జీవితాన్ని జీవించారో, నీ జీవితం గత సంవత్సరం ఎక్కడ వ్యర్థమైందో, ఏ విషయాల్లో మీ యొక్క జీవితం దుఃఖమైనదో ఆ విషయాలకు దూరంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. సో ఆ వ్యక్తి ఎలాగ ఆశీర్వదించబడతాడు? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి వ్యక్తి కూడాను అతడు ఆశీర్వదించబడిన వ్యక్తి అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఎందుకంటే యేసు ప్రభువారు కొండ మీద చేసినటువంటి ఒక అద్భుతమైన ప్రసంగంలో బ్లెస్డ్ ఈజ్ ద మ్యాన్ హూ ఆర్ పూర్ ఇన్ స్పిరిట్ అనగా ఆత్మ విషయమైన దీనత్వం కలిగిన వాడు ధన్యులు, అతడు పరలోక రాజ్యమునకు అతడు వారసుడవుతాడు అని యేసు ప్రభువు చెప్పారు. సో ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని కోరుకునేటువంటి ప్రతి వ్యక్తి కూడాను ఇదిగో దేవుని వాక్యాన్ని ప్రేమిస్తాడు, దేవుని వాక్యాన్ని ధ్యానించి దాని ప్రకారం జీవిస్తాడు. కేవలం విని వెళ్ళిపోయేటువంటి వ్యక్తిగా కాదు, చదివి దాన్ని ఏమాత్రం కూడా పాటించినటువంటి వ్యక్తి కాదు, కానీ దాని ప్రకారము చేయటంలో తన యొక్క ఆనందాన్ని అతడు ఎప్పటికప్పుడు రెట్టింపు చేసుకుంటూ ఉంటాడు. సో మూడవదిగా హౌ ద రైచియస్ మ్యాన్ ఈజ్ బ్లెస్డ్. అతడు ఎలాగా ఆశీర్వదించబడతాడో కూడా కీర్తనకారుడు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయు సఫలమగును అన్నాడు. ఈ షాల్ బి లైక్ ఎ ట్రీ ప్లాంటెడ్ బై ద రివర్స్ ఆఫ్ వాటర్ దట్ బ్రింగ్స్ ఫోర్త్ ఇట్స్ ఫ్రూట్ ఇన్ ఇట్స్ సీజన్ అండ్ హూజ్ లీఫ్ ఆల్సో షాల్ నాట్ వితర్ అండ్ వాట్ ఎవర్ హీ డస్ షాల్ ప్రాస్పర్. అంటే అతడు చేయనదంతయు సఫలము. తన యొక్క ఆశీర్వాదము అంతా కూడాను ఇక్కడ మనం చూస్తాం. సో ఫ్రెండ్స్, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడతామని అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తా ఉంది. నీతిమంతుడైనటువంటి వ్యక్తిని దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు, కానీ దుష్టత్వంలోను పాపంలో చెడుగులో జీవించేటువంటి వారిని ఆయన ఆశీర్వదించు. బైబిల్లో మరి ప్రతి వాగ్దానానికి ఒక కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ ప్రకారం ఆ వాగ్దానం యొక్క ఫలములను ఆ వ్యక్తి పొందుకుంటాడు. కాబట్టి వాగ్దానం అంటే అతను ఎలా ఉన్నా సరే ఈ వాగ్దానాన్ని నేను నెరవేరుస్తాను అని అర్థం కాదు, కానీ ఆ వ్యక్తి దుష్టుల సహవాసాన్ని మానివేయాలి. పాపుల మార్గంలో అనగా పాపులు కోరేటువంటి మార్గంలో అతను నడవకూడదు. ఎందుకంటే 2వ అధ్యాయంలో కీర్తనాకారుడు చెప్తూ అంటాడు కదా, పాపులు నిన్ను ప్రేరేపించినప్పుడు వారి యొక్క అడుగుజాడల్లో నీవు నడవద్దని సామెతల గ్రంథంలో మరి జ్ఞాని అయిన సొలొమోను చక్కటి హెచ్చరిక చేశాడండి. 1వ అధ్యాయము 10వ వచనం, నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము, మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకై పొంచి ఉందము, నిర్దోషి అయిన ఒకరిని పట్టుకున్నటకు దాగి ఉందము. నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపించినప్పుడు. సో సాతాను అనేక రకాలుగా మరి ఈరోజున మనుషులను ప్రేరేపించి తన యొక్క మార్గంలో తన యొక్క కార్యాలలో మనుషులను నిమగ్నం చేసి వారి ఆత్మలను వారి యొక్క జీవితాలను నిత్య నరకానికి తీసుకుని వెళ్తున్న పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం. అయితే దైవభక్తిని ఎవరైతే మరి సాధన చేస్తారో, యేసుక్రీస్తు యొక్క మార్గంలోనికి వస్తారో, వారు ఎలాగ ఆశీర్వదించబడతారంటే అతడు నీటి కాలంలో ఎవరన్నా నాటబడినటువంటి చెట్టు వలె ఉంటాడు. నీరు అనగా దేవుని వాక్యము, చెట్టు అంటే ఆధ్యాత్మిక జీవితము, ఫలము అనగా వారు జీవించే జీవితంలో నుంచి వచ్చేటువంటి మంచి విషయాలు, మాటలు కాకుండా వాళ్ళు చేసేటువంటి మంచి కార్యములు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22-23 వచనంలో
ఏమనుందంటే ద రైచస్ మ్యాన్ బేర్ ఫ్రూట్స్. ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము అని 11 రకములైనటువంటి మరి ఆత్మ సంబంధమైన జీవితంలో నుంచి ఒక నిజ క్రైస్తవుడికి తాను చేసేటువంటి మంచి కార్యాలే ఫలాలుగా మనం చూస్తాం. ఆధ్యాత్మిక జీవితం అంతరంగంలో ఉన్నదైతే ఫలాలు బయటికి కనపడేవిగా మనం భావించవచ్చు. ఒక చెట్టు రూట్ మంచిదైతే దాని యొక్క ఫ్రూట్ మంచిది అవుతుంది అన్నాడు ఒక భక్తుడు. కాబట్టి వేరును బట్టి చెట్టు ఉంటుంది, చెట్టును బట్టి కాయ ఉంటుంది. సో బిట్టర్ రూట్ కానీ ఉన్నట్లయితే అది చెడు ఫలాలను ఫలిస్తుంది. అది శరీర సంబంధమైనటువంటి అన్గాడ్లీ పర్సన్ యొక్క జీవితానికి సాదృశ్యంగా కనపడుతుంది. మారు మనసు అనుభవం లేనటువంటి మరి స్వభావము, హృదయము మార్పు చెందినటువంటి ఒక నామకార్థ క్రైస్తవుని యొక్క జీవితంలో నుంచి ఏ విధమైన మంచి ఫలాలు రావు, కానీ వారిలో నుండి శరీర సంబంధమైనటువంటి ఫలములు మాత్రమే బయటకు వస్తాయి. జారత్వము, అవినీతి, వ్యభిచారము, పాప కార్యాలన్నీ వారి యొక్క జీవితంలో చాలా స్పష్టంగా కనపడతాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే గాడ్లీ మ్యాన్ లేదా రైచియస్ మ్యాన్, నీతిమంతుడైనటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు అని అంటే అతనిలో నుంచి మంచి ఫలములు ఫలిస్తాడు. అతడు ఒక మంచి వ్యక్తిగా జీవిస్తాడు. యేసు ప్రభు చెప్పాడండి 7వ అధ్యాయము మత్తయి సువార్త 21వ అధ్యాయంలో, మంచి ఫలములు ఫలింప ఒక మంచి వ్యక్తి మంచి ఫలములను ఫలిస్తాడే కానీ చెడ్డ ఫలములను ఫలించడు. అలానే చెడ్డ వ్యక్తి మంచి ఫలములను ఫలింప నేరడు అని యేసు ప్రభు వారు తను స్పష్టంగా చెప్పాడు. ఈ రోజున చాలామంది పై వేషమును బట్టి మోసపోతూ ఉంటున్నారు, కానీ యేసు ప్రభు అంతరంగ హృదయాలను పరీక్షించేటువంటి దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును. 17వ వచనం, అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిరాని చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములను ఫలింపనేరదు. బ్యాడ్ ట్రీ కెనాట్ బ్రింగ్ అవుట్ గుడ్ ఫ్రూట్స్. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. సో వాట్ దే ఆర్ డూయింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, నాట్ వాట్ దే ఆర్ సేయింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అని యేసు ప్రభు చెప్తా ఉన్నారు. ఈ నూతన సంవత్సరంలో మన జీవితాలు ఆధ్యాత్మికంగా మంచి ఫలములను ఫలించేటువంటి వారిగా ఉండాలని ప్రభు కోరుతున్నాడండి. యేసు ప్రభు వారు తన శిష్యులతో ఈ విధంగా చెప్పాడు, ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, నేను ఎవని యందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడు అన్నాడు. సో యేసుక్రీస్తుతో అంటుగట్టబడినటువంటి ఆధ్యాత్మిక జీవితం కలిగిన ప్రతి విశ్వాసి యొక్క జీవితంలో నుంచి ఇలాంటి మంచి ఫలాలు కీర్తనాకారుడు చెప్పినట్లుగా అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఈ రోజున చెడ్డ ఆలోచనలు, చెడు జీవితం మనుషులను తప్పుదారి పడతా ఉంది. కాబట్టి దేవుని యొక్క వాక్యము ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితాన్ని సరిచేసి మనల్ని పశ్చాత్తాప్తులుగా చేసి యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు శిలువ మీద చేసిన ప్రాయచిత్త బలి ఏదైతే ఉన్నదో మన నిమిత్తమై, ఆయన మన పాపముల నిమిత్తమై ఆయన శిలువలో చేసినటువంటి ఆ ప్రాయచిత్త యాగమును ఏ వ్యక్తి అయితే అంగీకరిస్తాడో అతని యొక్క జీవితం పశ్చాత్తాపడటం ద్వారా నాకు బదులుగా నా స్థానంలో యేసు నా పాప శరీర కార్యములన్నిటిని కూడాను ఆయన శిలువ మీద భరించాడు అనేటువంటి ఆ యొక్క గిల్టీ కాన్షియస్ని యేసు ప్రభు శిలువ దగ్గరికి తీసుకొని వెళ్తాడు. నేరారోపణ చేసే మనస్సాక్షి లేదా అపరాధ భావం కలిగినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు శిలువ దగ్గరికి వెళ్తాడు. ఆ వ్యక్తి తన పాపములన్నీ ఒప్పుకొనుట ద్వారా తనలో కలిగేటువంటి రక్షణార్థమైన నిశ్చయత అతని జీవితాన్ని నిజంగా నీతిమంతుడిగా చేస్తుంది. అలానే మంచి ఫలములను ఫలించేటట్లుగా అతని జీవితం ఉంటుంది. నీరు అనేటువంటి దేవుని యొక్క వాక్యము యొక్క పరిధిలో తన యొక్క క్రియలన్నీ కూడాను సక్రమంగా జరిగేటట్లుగా పరిశుద్ధాత్మ మీద ఆధారపడతాడు. సో పరిశుద్ధాత్మను కలిగినటువంటి వ్యక్తి దేవుని యొక్క వాక్యమునందు ఆనందిస్తాడు. పరిశుద్ధాత్మను కలిగినటువంటి వ్యక్తి దివారాత్రులు దాన్ని తన హృదయంలో దాచిపెట్టుకుంటాడు, ధ్యానిస్తాడు. పరిశుద్ధాత్మను కలిగినటువంటి వ్యక్తి తన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఫలసాయము కొరకు దేవుని సన్నిధిలో నిత్యం ప్రార్థిస్తూ ఉంటాడు. కాబట్టి అతని జీవితం
అతని యొక్క జీవితం సార్థకమవుతుందండి. బైబిల్లో యేసు ప్రభు చెప్తాడు, మీరు ఫలించి అభివృద్ధి చెందటం వలన నా తండ్రి మహిమపరచబడతాడు. ఒక నిజ క్రైస్తవుని యొక్క జీవితం యొక్క ఆశయము ఏమై ఉండాలో బైబిల్ సెలవిస్తూ ఉందండి. యు బీ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై అనేటువంటి మాట బైబిల్ ఆది కాండంలో మనం చూస్తాం. సో ఎవరైతే క్రీస్తును అంగీకరించారో, క్రీస్తుని దగ్గరకు వచ్చారో, క్రీస్తును తమ సొంత రక్షకుడిగా అంగీకరించారో, ఈ నూతన సంవత్సరంలో అట్టి వారికి ఒక శుభవార్త ఏంటంటే, నీవు పరిశుద్ధాత్మకు లోబడాలి, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడాలి, పరిశుద్ధాత్మ ద్వారా నీ జీవితం ఈ లోకంలో ఫలభరితం కావాలి. పరిశుద్ధాత్మ లేనటువంటి వ్యక్తి శరీర సంబంధమైనటువంటి జీవితాన్ని జీవిస్తాడు, శరీర సంబంధమైన ఆలోచనలు చేస్తాడు, శరీర సంబంధమైనటువంటి అపవిత్రమైనటువంటి కార్యాల్లో అతడు చాలా దురుసుగా ముందుకు సాగిపోతాడు. కాబట్టి అలాంటి యొక్క వ్యక్తి యొక్క జీవితం చాలా దుర్భరము. వారి యొక్క నిత్యత్వం అగ్ని ఆరని పురుగు చావని నిత్యమైన నరకాగ్ని అని బైబిల్ హెచ్చరిస్తుందండి. సో ఫ్రెండ్స్, మీరు ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడున్నా సరే, ఈ సమయంలో మరి మీరు నీతిమంతులుగా తీర్చబడటానికి ఒక మంచి ఆహ్వానం ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాడు. కమ్ టు మీ. యేసు దగ్గరకు వచ్చినప్పుడు ప్రతి ఒక్క పాపి యొక్క హృదయము మార్చబడుతుంది. యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఒక ప్రార్థన చేయటం ద్వారా, యేసు ప్రభువా, నా జీవితం బాగోలేదు, నా జీవితం అపవిత్రంగా ఉన్నది, నాకు సమాధానం లేదు, శాంతి లేదు, సంతోషం లేదు, నీవు నా కొరకు వెల చెల్లించారు, నా కొరకై మీరు ఆ పరలోక రాజ్యమును సిద్ధపరిచారు, ఈ లోకంలో నేను జీవించే జీవితకాలం అంతా నీ ఆత్మ ద్వారా నన్ను నడిపించు అని ఒక చిన్న ప్రార్థన ఫ్రెండ్స్ నిజంగా మీ జీవితాలను ఒక అద్భుతమైన మలుపును తిప్పగలదు. సో దుష్టుల గురించి ఇలా రాశాడు. ఏ వ్యక్తి అయితే పరిశుద్ధాత్మకు లోబడకుండా ఈ లోకంలో చెడ్డ ఫలాలను, చెడ్డ జీవితాన్ని, అపవిత్రమైన జీవితము, వ్యభిచారము, దొంగతనము, మోసము, అక్రమము, అన్యాయం, అలానే ఇంకా అనేకమైనటువంటి పాపములకు ఆ వ్యక్తి బానిస అయిపోయి తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు. వారి యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందో, ద వే ఆఫ్ అన్గాడ్లీ మ్యాన్, ద డేంజరస్ ప్లేస్ ఆఫ్ అన్గాడ్లీ ప్లేస్ని చాలా స్పష్టంగా కీర్తనకారుడు పరిశుద్ధాత్మ ద్వారా రాశాడు. 4వ వచనం చదువుతాను, దయచేసి వినండి. దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందరు, కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. సో ద అన్గాడ్లీ ఆర్ నాట్ సో బట్ ఆర్ లైక్ ఎ చాఫ్ దట్ ద విండ్ డ్రైవ్స్ అవే అన్నాడు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మరి దుష్టులు పైన చెప్పబడినటువంటి పరిశుద్ధాత్మకు లోబడినటువంటి ఒక కఠినమైన రాతి హృదయాన్ని కలిగి వాళ్ళు ఉంటారు కనుక వారు దేవుని యొక్క వాక్యమునకు లోబడరు, చెవినివ్వరు. కనుక వారి యొక్క జీవితము, వారి కుటుంబము, మరి వారి జీవితం అంతా కూడాను చాలా అపాయంలోనికి వాళ్ళు వెళ్ళిపోతారు అని ఇక్కడ చెప్తుంది. దుష్టులు అలాగునుండరు. దే ఆర్ నాట్ గోయింగ్ టు బి బ్లెస్డ్. వారు ఆశీర్వదించబడినటువంటి వ్యక్తులుగా పరిశుద్ధాత్మ ద్వారా వారు దేవుని యొక్క వాక్యమును ధ్యానించి దేవుని యొక్క వాక్యము ద్వారా వచ్చే ఫలాలు వారి జీవితంలో కనబడకపోగా వారు అలాగనుండక వారు శపించబడినటువంటి వ్యక్తులుగా ఉంటారు. దే ఆర్ లైక్ ఏ ట్రీ. వారు ఎలాగో ఉంటారంటే చాఫ్ అంటే పొట్టు వలె ఎగిరిపోతారు. దే విల్ బి డ్రైవ్ అవే విత్ ద విండ్. అనగా వారు గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. వారిలో ఆధ్యాత్మిక జీవితం అనేటువంటిది లేదు కనుక వారంతా బాహ్యంగా కనబడేటువంటి విషయాల మీద వారి జీవితాన్ని నడిపించుకున్నారు. వారు ఫలములు కలిగిన వారిగా జీవించేటువంటి, పైకి భక్తి కలిగిన వారై ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు వాళ్ళు బ్రతుకుతారు. సో అంత్య దినాల్లో ఇలాంటి వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని పౌలు తిమోతికి రాశాడండి. సో ఫ్రెండ్స్, ఒక్కసారి మీ జీవితాన్ని పరీక్షించుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యపు వెలుగులు వారు మరి దే ఆర్ లైక్ ఎ చాఫ్ విచ్ ద విండ్ డ్రైవ్స్ అవే. గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. అయితే వాళ్ళ యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందంటే, therefore the ungodly shall not stand in the judgment. దేవుని యొక్క న్యాయ తీర్పులో వారు ఏమాత్రం కూడాను నిలబడలేరు. మనుషుడు చేసిన ప్రతి కార్యము విషయమే లేదా ప్రతి
పని విషయమై తీర్పులోనికి తేవాలి అని బైబిల్ సెలవిస్తుంది. 2 Corinthians 5th chapter verse 10లో మనుషుడు చేసిన ప్రతి దాని విషయమై అది మంచిదే కానీ చెడ్డదే కానీ దేవుని యొక్క న్యాయ సింహాసనం ఎదుట మనందరము తీర్పులో నిలబడాలి అనేటువంటి గొప్ప సత్యం ఈరోజున బైబిల్ ప్రతి మానవుడికి తెలియజేస్తుంది. వెదర్ హీఈస్ ఎ జెంటైల్, అతడు అన్యుడా, క్రైస్తవుడా, లేకపోతే వివిధ మతాలను వెంబడించే వ్యక్తి అని అక్కడ బ్రాకెట్లో ఏం లేదండి. ప్రతి ఒక్కరు, అంటే భూమి మీద జీవించే ప్రతి ఒక్కరు కూడాను దే హ్యావ్ టు గివ్ ఎన్ అకౌంట్ వాట్ దే హ్యావ్ డన్ ఇన్ దిస్ లైఫ్. ఈ జీవితంలో వారు చేసిన ప్రతి దాని విషయమై వారు లెక్క అప్పచెప్పాలి. మరి అలాంటి పరిస్థితుల్లో దేవుని ఆత్మకు లోబడకుండా శరీరానుసారంగా జీవించినటువంటి వ్యక్తి ఏమి లెక్క అప్పచెప్తాడు? ఆ దేవుని యొక్క న్యాయ తీర్పులో ఆ భయంకరమైనటువంటి క్రీస్తు సింహాసనం ఎదుట మొదట గొర్రెపిల్లగా వచ్చిన యేసు క్రీస్తు రెండవసారి ఆయన కొదమ సింహంలో వచ్చినప్పుడు ప్రతి నేత్రము ఆయన చూస్తుందట. ఆయన పొడిచిన వారు కూడా గుండె కొట్టుకుంటూ వారు ఏడుస్తారని, వారి ఆత్మరక్షణ నిమిత్తమై ఆధ్యాత్మిక జీవితం విషయమై యేసుక్రీస్తు యొక్క శిలువ త్యాగము విషయమై వారు ఏమాత్రం కూడాను పట్టించుకోలేదు కనుక ఇప్పుడు ఆ శిక్షను వారు భరించాలి. సో ఫ్రెండ్స్, అందుకని ఇక్కడ ఏమనంటే సిన్నర్స్ ఇన్ ద కాంగ్రిగేషన్ ఆఫ్ రైచస్, నీతిమంతుల యొక్క సభ అని ఇక్కడ కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. ద సెయింట్స్ కాంగ్రిగేషన్, పరిశుద్ధులైనటువంటి వారి యొక్క ఒక సభ ఉంటుంది అది పరలోకంలో. అక్కడ అన్యాయం చేసేవారు, అక్రమం చేసేవారు, క్రీస్తు రక్తంలో కడగబడని వారు, హృదయ కాఠిన్యం చేసుకొని ఈ లోకంలో వేషధారణతో జీవించేవాడు ఎవరు కనపడరంత. దే ఆర్ లైక్ ఎ సెయింట్స్. వారు చిన్న బిడ్డల వలె తమ పాపములను ఒప్పుకొని మారు మనసు పొందినటువంటి వారు. సో జాన్ వెస్లీ అనేటువంటి భక్తుడు చెప్తాడు, పరలోకానికి వెళ్ళినప్పుడు మనం చూడగలిగేది ఒకే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, నో డినామినేషన్, నో అదర్ సెన్స్, దే ఆర్ వాష్డ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటాడు. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరిని మనం అక్కడ చూస్తాం అంటాడు. సో యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్క వ్యక్తి హృదయం, వారి జీవితం కడగబడుతుందో వారందరూ పరిశుద్ధులుగా తీర్చబడతారండి. సో ఫ్రెండ్, ఒకవేళ ఇంకను నీవు పాపములను క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే దిస్ ఈజ్ ద డే ఆఫ్ సాల్వేషన్. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైనటువంటి సమయం. ఆ నీతిమంతుల సభలో పాపులైనటువంటి వారు, క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారు ఎవరు నిలవలేరట. అంటే వారు తాము సమర్థించుకోవటానికి అక్కడ యేసుక్రీస్తు దగ్గర ఏ విధమైన మాటలు చెప్పి వాళ్ళు అక్కడ కంటిన్యూ అవటానికి వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆధారం దొరకదు. అందుకని డిపార్ట్ ఫ్రమ్ మీ ఈ విల్ డూయర్స్ అని యేసు ప్రభు అంటాడు. మత్తయి సువార్త 7:22 అక్రమము చేయువారలారా మీరెవరో నాకు తెలియదు, నా యుద్ధ నుండి మీరు వెళ్ళిపోండి అంటాడు. మరి ఒక చోట యేసు ప్రభు అంటాడు 25 Matthew 25th chapterలో, మరి గొర్రెలను మేకలను వేరుపరిచిన సందర్భంలో మేకల అయినటువంటి మనుషులు, అంటే ఈ లోకంలో మరి హిపోక్రైట్స్గా జీవించినటువంటి వారు అందరూ కూడాను ఎలా ఉంటారంటే మేకలుగా ఉంటారు. కాబట్టి వాళ్ళతో ఏమంటాడంటే అపవాదికిని దాని దూతలకు సిద్ధపరిచిన నిత్య నరకాగ్నికి మీరు వెళ్ళిపోండి అంటాడు. అయితే కుడివైపున ఉన్నటువంటి గొర్రెల లాంటి నీతిమంతులైనటువంటి వారు చేసిన మంచి కార్యములను బట్టి అక్కడ చాలా పెద్ద లిస్ట్ ఉంటుందండి. సమయం లేదు కాబట్టి ఆ లిస్టు ప్రకారం వాళ్ళు అవన్నీ చేశారు కనుక ఆయన ఏమంటాడంటే నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, మరి సృష్టి ఆరంభం నుంచి మీ కొరకు సిద్ధపరిచినటువంటి ఆ పరలోక రాజ్యమును స్వతంత్రించుకోండి అంటాడు. వీళ్ళతోనేమో అన్రైచియస్ పీపుల్ తోటి, అన్గాడ్లీ పీపుల్ తోటి ఏమంటే అపవాదికి దాని దూతలకు సిద్ధపరిచిన నిత్య నరకాగ్నికి మీరు వెళ్ళిపోండి అంటాడు. అంటే యాక్చువల్గా హెల్ ఈజ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్, బికాజ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ సన్ ఆఫ్ గాడ్. దేవుని రూపంలో సృష్టించబడిన మనిషిని నరకానికి పంపించడానికి దేవుడు నరకాన్ని సృష్టించలేదండి. కేవలం దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి ఆ యొక్క సాతానికి దాని దూతలకు మాత్రమే. సో ఫ్రెండ్స్, ఈ కీర్తనలో మనం చూస్తున్నాం ఈ న్యూ ఇయర్ డేస్లో మరి దుష్టుల ఆలోచనలు అనగా అన్గాడ్లీ పీపుల్ని మీరు ఫ్రెండ్స్గా చేసుకోవద్దు. అలానే స్పెండ్ మచ్ టైం విత్ బైబుల్ అండ్ ఆల్సో బ్రింగ్ స్పిరిచువల్ ఫ్రూట్స్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్. దానికోసం మీ లైఫ్ని
మీ ఆధ్యాత్మిక జీవితానికి అటర్మోస్ట్ ప్రయారిటీ మీరు ఇవ్వండి. అలానే ఒక రోజున తీర్పులో నిలబడాలి, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అంటే మన పాపముల విషయమై ప్రతిదినము దేవుని దగ్గర వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి కనికరం పొందుకోవాలి. ఈ కృపను దేవుడు పిలిచిన మీకు అనుగ్రహించును గాక. ప్రార్థన. ప్రేమస్వరూపైన తండ్రి, ఈ మొదటి కీర్తనలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విషయాలను, సత్యాలను గ్రహించిన మా ప్రియులందరూ కూడా వీటి ప్రకారం జీవించి ప్రభువా ఈ లోకంలోనూ నిత్యత్వంలో నీ రాజ్యంలో ఉండుటకు కృప చూపమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం. ఆమేన్. అందరికీ వందనాలండి. తిరిగి ఈ కార్యక్రమం ఇదే సమయానికి ఇదే ఛానల్లో వీక్షిద్దాం. అప్పటి వరకు దేవుని ఉన్నతమైన కృప మీకు తోడైండి నడిపించును గాక. థ్యాంక్ యూ. మా సెల్ ఫోన్ నంబర్ 9394782237 మరియు మా ఉదయకాలపు ఆరాధన ఆర్టీసీ కాలనీలోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు 8 గంటల నుండి 10 గంటల వరకు జరుగును. అడ్రస్ ఆర్టీసీ కాలనీ 1వ లైన్, గుంటూరు. మా ఫోన్ నంబర్ 9394782237. అందరూ ఆహ్వానితులే.